హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత్వనిలా ఛానల్. ఈరోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చెప్పుకుందామా. ఒక భార్యాభర్తలకి కొత్తగా పెళ్ళయిందనమాట. పెళ్ళైతే భర్త ఒకరోజు ఏదో పని మీద అత్తగారింటికి వెళ్ళాడు. రాక రాక కొత్తల్లుడు వచ్చాడని చెప్పేసి అత్తగారు మొక్కజొన్న తోపిని చేసి పెట్టింది. అది ఎంతో ఇష్టంగా తిన్నాడు అల్లుడు. అత్త దీన్ని ఏమంటారు చెప్పు, నేను మీ అమ్మాయితో చేయించుకుంటాను అనని అడిగాడనమాట అల్లుడు. అప్పుడు దీన్ని మొక్కజొన్న తోపు అంటారు అల్లుడు అని చెప్పింది అత్తగారు. తను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి ఇంటికి వెళ్తా వెళ్తా మొక్కజొన్న తోపు అనుకుంటా వెళ్తున్నాడనమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చిన్న పిల్ల కాలువ వచ్చింది. ఆ చిన్న పిల్ల కాలువని దాటి వెళ్ళాలన్నమాట. ఇతను ఊపు మీద వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ దాన్ని దూకి ఐసర బజ్జ అనుకొని ఈ మొక్కజొన్న తోపు మర్చిపోయి ఐసర బజ్జ అనుకుంటూ ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని, నాకు ఐసర బజ్జ వండి పెట్టు, మీ అమ్మ ఎంతో టేస్ట్గా చేసి పెట్టింది, నాకు ఐసర బజ్జ కావాలి అని అడిగాడు. ఐసర బజ్జ ఏంటండి, అదేంటి, నాకు ఎప్పుడు మా అమ్మ చేసి పెట్టలేదు, మీకెలా చేసి పెట్టింది అని అడిగింది భార్య. అంటే నాకు చేసి పెట్టడం ఇష్టం లేక నాకు తెలియదు అంటున్నావా, నేను మీ అమ్మ దగ్గర అడిగి మరీ పేరు చేపించుకున్నాను, ఆ ఐసర బజ్జ వండి పెట్టు అని అన్నాడు. మళ్ళీ భార్య, నాకు తెలియదండి ఐసర బజ్జ అంటే ఏంటో, మా అమ్మ నాకు ఎప్పుడూ చేసి పెట్టలేదు అని చెప్పింది. అంటే నీకు చేయడానికి బద్ధకం వేసి ఐసర బజ్జ తెలియదంటున్నావు అని చెప్పేసి భార్యని బాగా కొట్టాడు. కొట్టేసరికి ఆ గోలైని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, ఏంటి బాబు మీ భార్యని ఇలా తోప కొట్టావు అని ఒక ఆవిడ అంది. అనేసరికి అప్పుడు మొక్కజొన్న తోప గుర్తొచ్చింది. మొక్కజొన్న తోప అది వండి పెట్టు అన్నాడు. మీ దుంపదగా మొక్కజొన్న తోప కోసం పిల్లని ఎంత ఘనంగా కొట్టావా తోపగా అని చెప్పేసి ఇరుగు పొరుగు అనేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ భార్యకు కోపం వచ్చిందనమాట. ఏ కారణం లేకుండా అనవసరంగా కొట్టాడు బాగా అని కోపం వచ్చేసి, నేను మొక్కజొన్న తోప ఉండను, ఇంకేమీ ఉండను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయిందనమాట. ఎన్ని రోజులకి తిరిగి రాకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు అక్కడ ఇక్కడ పంచాయతీ చేసి, అసలే ఆ అమ్మాయిని అనవసరంగా పిచ్చ కొట్టావు, నువ్వే కొద్దిగా వంగి ఉండాలి, తప్పు నీదే కాబట్టి పెద్దోళ్ళకి వంగి ఉండటం నేర్చుకో అని పెద్ద మనుషులు సలహా చెప్పారు. చెప్పి అత్తగారింటికి వెళ్ళి మీ భార్యని తెచ్చుకో, అక్కడ కూడా మేము చెప్పాము భార్యని పంపించామని నీతోటి అని చెబుతారు. సరే అని ఆడు వంగి నడవమన్నాడు పెద్దోళ్ళకని చెప్పేసి, ఇదివరకు కంది చేలు ఉండేవి, కంది చేలల్లో నుంచి వంగోని వెళ్తూ ఉన్నాడనమాట. పెద్ద మనుషులు వంగి నడవమన్నారు కదా అని చెప్పి వంగి వెళ్తుంటాడనమాట. అలా వంగి వెళ్తుండటం చూసి అంతకుముందు కూడా ఆ కంది చేలల్లో దొంగలు వచ్చి కందికాయలన్నీ కోసుకొని వెళ్ళారు. ఆ దొంగలను పట్టుకుందామని రైతులు కాపు కాసు కూర్చున్నారు. ఇతను వంగుంటా వెళ్ళేసరికి ఇతనే దొంగేమని చెప్పేసి బాగా కొడతారనమాట. కొడితే, అయ్యో నేను దొంగని కాదు, పలానా వాళ్ళ అల్లుడిని, అక్కడికి వెళ్తున్నాను అని చెబితే, మరి ఇలా నువ్వు వంగి సైలెంట్గా వెళ్తుంటే దొంగనే అనుకుంటారు, కొంచెం చప్పిడి చేస్తూ వెళ్ళి బాబు అని చెబుతారు వాళ్ళు. సర్లే అని చప్పట్లు కొట్టుకుంటూ హాయ్ ఓయ్ అని అనుకుంటూ చప్పట్లు కొడుతూ వెళ్తూ ఉంటారనమాట. ఒక వేటగాడు అదే దారిలో పక్షుల కోసం వల పెట్టి ఉంచుతాడు. ఇతడు ఎప్పుడైతే చప్పట్లు కొట్టుకుంటూ ఓయ్ హాయ్ అనుకుంటూ వెళ్తున్నాడు, ఆ కొంగలు అప్పుడే పడటానికి వచ్చే వలలోకి కొంగలు బర్డ్స్ వస్తూ ఉంటాయి పడటానికి. ఇతను సౌండిని వెళ్ళిపోతాయి అన్నమాట, దగ్గరికి వచ్చినాయి, వలలో పడటానికి వచ్చినాయి. ఇంకా వేటగాడు మళ్ళీ, నీవు సప్పుడు చేయటం వల్ల నా కొంగలు వలలో పడటానికి దగ్గరకు వచ్చిన కొంగలు పోయాయని మళ్ళీ అతన్ని
వాళ్ళు చప్పిడి చేస్తూ వెళ్ళమంటే వెళ్ళాను, కానీ నీ పక్షుల్ని ఎల్లగొట్టడం కావాలని ఎల్లగొట్టలేదయ్యా, నన్ను వదిలేయి అని బతిమలాడుకున్నాడు. సరే ఇంకెప్పుడు ఇలా చేయి మాకు అని చెప్పేసి ఓ సౌండ్ చేసుకుంటే వెళ్ళ మాకు అని చెప్పి వదిలేస్తాడు ఆ వేటగాడు. ఇతనేం చేస్తాడు, అయ్యో ఒక్క పక్షి పడ్డా నన్ను కొట్టేవాడు కాదేమో, 2 పక్షులు పడ్డా కొట్టేవాడు కాదేమో, ఒకటన్నా పడాల్సింది, 2 పడాల్సింది అనుకుంటూ వెళ్తున్నాడు తన్నులు తిని. అదే టైంలో వడ్లు ఇంటికొచ్చే టైం, వడ్లు బండి నిండా వేసుకొని రైతులు వెళ్తున్నారు. ఇతను ఒకటన్నా పడాల్సింది, 2 పడాల్సింది అనుకుంటూ వెళ్తున్నాడు. ఎగైన ఒకటన్నా పడాల్సింది అన్నప్పుడు ఒక ఎడ్ల బండి పడి వడ్లన్నీ కింద పోయాయి. 2 పడాల్సింది అన్నప్పుడు 2 ఎడ్ల బండి కూడా పడిపోయింది. మళ్ళీ ఆ రైతులు అతని దగ్గరికి వచ్చి ఒకటన్నా పడాలి, 2 పడాలి అని చెప్పేసి మా వడ్ల బండ్లు పడాలని కోరుకుంటావా అని మళ్ళీ కొట్టారు. కొట్టేసరికి ఇక అతనికి బాగా ఒళ్ళంతా అలసిపోయి తోప అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి అత్తగారు అల్లుడిని చూడగానే, ఏంటి అల్లుడు గారు, ఎవరు నిన్నట్లా తోప కొట్టింది అని అడిగేసరికి దారిలో జరిగిందంతా చెప్పేసి, నేను మీ అమ్మాయిని అనవసరంగా తోప కొట్టినందుకు మొక్కజొన్న తోప కోసం దారిలో వచ్చేటప్పుడు అందరూ నన్ను ఇలా తోప కొట్టారు, తప్పైపోయింది అత్తయ్య గారు, ఇంకెప్పుడు మీ అమ్మాయిని కొట్టను, అత్తగారింటికి పంపించేయండి నా చేత అని చెప్పేసరికి ఇక అల్లుడు గారు అమాయకత్వం తెలుసుకొని వాళ్ళు అమ్మాయిని అత్తగారింటికి పంపించేశారనమాట అబ్బాయితో పాటు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.